చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో ఏపీ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. విజయవాడలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా హామీలు అమలు చేయటం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. చూసాం. ఈ నిరసనలకు సంబంధించి అప్డేట్స్ మనం అటు విశాఖలో జరుగుతున్న నిరసనలు ర్యాలీలు చూస్తున్నాం. అలాగే నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన అంశం కూడా చూసాం. ప్రస్తుతం విజయవాడ నుంచి అందుతున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. దేవినేని అవినాష్ చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే బ్యానర్ పట్టుకుని ర్యాలీగా పాదయాత్రగా వెళ్తున్న సిచ్యువేషన్. మా కరెస్పాండెంట్ సురేంద్ర అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి, ఎలా ఉంది రెస్పాన్స్? సురేంద్ర, రైట్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో ఏపీ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. విజయవాడలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. మా కరెస్పాండెంట్ సురేంద్రతో మాట్లాడదాం. సురేంద్ర, చెప్పండి, దేవినేని అవినాష్ బ్యానర్తో వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన? ఏంటి మీదకి ఇన్పుట్స్? హరి, కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టి 2 ఏళ్ళైంది. ఈ 2 ఏళ్లుగా కూడా రాష్ట్రంలో ప్రజలకు వెన్నుపోటు పొడిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పిలిపించింది. ఏదైతే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో విడుదల చేస్తుందో ఆ మేనిఫెస్టో కాపీలను కూడా తగలేయాలంటూ పిలిపించిన నేపథ్యంలో తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ నేతృత్వంలో కార్యక్రమం జరుగుతుంది. పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఎందుకంటే ఆ కూటమి సూపర్ 6 పేరుతో 6 హామీలను ఇచ్చింది, కానీ ఒక్క హామీని కూడా అమలు చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ప్రజలంతా కూడా ఆగ్రహానికి గురవుతున్న పరిస్థితి. మనతో పాటు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడడం. సరే, ఏం చెప్తారంటే, కూటమి ప్రభుత్వం అన్ని హామీలను అమలు చేశాం, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, ఇది మంచి ప్రభుత్వం అంటూ చెప్తుంది, మీరేం చెప్తారు? అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ప్రజానికానికి వెన్నుపోటు పొడిచింది. ఈరోజు ఎన్నికలకు ముందు ఏ హామీలు అయితే ఇచ్చారో ఒక్క హామీ గారు నిలబెట్టుకోకుండా, ఒక్క హామీని గారు అమలు పరచకుండా ఈరోజు వేలాదిగా మహిళలు తరలి వచ్చారంటే మహిళలందరి గారు మోసం చేసింది ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. మాకు వెన్నుపోటు పొడిచారు. కార్మిక సోదరులు, రైతులు, విద్యార్థులు ఈరోజు చేయూత తీసుకునే వాళ్ళు, చేతపడి వాళ్ళు, ప్రతి ఒక్కరు గారా ఈరోజు అనేక ఇబ్బందులు పడుతుంటే ఏమీ గారు పట్టించుకోకుండా కుల రాజకీయాలు, మత రాజకీయాలు, దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈరోజు కార్యక్రమం చేస్తాం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. మమ్మల్ని మోసం చేసిన ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా రాబోయే రోజులు మేము జవాబు చెప్తాం. టీడీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. అభివృద్ధి సంక్షేమం మీద వైఎస్ఆర్సీపీ చర్చకు సిద్ధమా, మేము సిద్ధమో, 2 ఏళ్ల పాలన అంటూ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఏం చెప్తారు? ఈరోజు ప్రతి ఒక్క ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికం సిద్ధంగా ఉన్నారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ తూర్పు నియోజకవర్గంలో 600 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ప్రతి ఒక్క సంక్షేమదారుడికి సంక్షేమ పథకాలను అందించాం. కోవిడ్ సమయంలో కూడా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు అందించిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కూటమి ప్రభుత్వం సిగ్గుండాలి. ప్రతి మంగళవారం అప్పులు తీసుకుని ఆ డబ్బులు ఏం చేస్తున్నారో తెలియదు. అమరావతి అమరావతి అని చెప్పి ప్రజానికం మోసం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం జరగట్లా, ఏ కార్యక్రమం జరగట్లా, అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లా, సంక్షేమ కార్యక్రమాలు జరగట్లా. ఈరోజు విద్యార్థులు రోడ్డు మీద ఉన్నారు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఉచిత కరెంటు బిల్లు పెంచారు, పెట్రోల్ డీజిల్ బిల్లు పెంచారు, కూరగాయలు. చూడండి మహిళలు ఏ విధంగా మాట్లాడుతున్నారు. సిగ్గు తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ గారు మాట్లాడాలి. బాండులు ఇచ్చి మోసం చేశారు. ఈరోజు ఆ బాండులు కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారా ఈరోజు ప్రజానికం తగలబెట్టి రాబోయే రోజులు ఆ కూటమి ప్రభుత్వం గారా తగలబెట్టే రోజులు దగ్గరలో సందర్భంగా చెప్పుతున్నాం. చాలా మంది మహిళలు కూడా పాల్గొన్నారు. వాళ్ళతో ఏం చెప్తారు? ఎలా ఉంది పాలన? ఏముంది, మనకేమి లేదు, అన్ని అన్యాయం చేశాడు. మాకు ఒక పనులు కూడా లేదు, తినడానికి లేదు, కరెంటు బిల్లు పెంచాడు, ఇంటి పన్నులు పెంచాడు, ఆరోగ్యశ్రీ తీసేశాడు. మా భర్తలు లేని వాళ్ళము, పిల్లలు గల వాళ్ళము ఏ రకంగా బతకాలి? మేము ఏ రకంగా బతకాలి? ఒక ఆపరేషన్ చేసుకుంటే లేదండి, ఏమీ లేదంటున్నారు. మరి మొగుళ్ళు
తల్లులు లేని పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, వాళ్ళు ఏం తిని బతకాలి? అమ్మా, ఎలా ఉంది పాలన, ఎలా ఉంది? ఏమి లేదు, అంత మోసమే, అన్యాయమే. ఏంది పిచ్చి మందు ఒకటి పెట్టాడు, పిచ్చాడు. వారానికి ఒకసారి తాగాడు, 10 రోజుల దాకా చచ్చిపోతున్నారు జనాభా. అసలు ముందు మందు తీసేయాలా? అసలు ఈ ప్రభుత్వమే మాకొద్దు. అన్యాయం, మోసాలు చేస్తున్నారు. 60 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఇస్తామన్నాడు, ఒక్కరికి నెరవేర్చింది లేదు. అనుకున్న హామీలు ఎందుకు చెప్పాడు? నెరవేర్చలేడు ఎందుకు చెప్పాడు? హామీలు దేనికి ఇచ్చారండి? హామీలు చల్లనోడు ఎందుకు చెప్పాలి? హామీలు కాదు, ఇస్తామని అందరికి ఆశ పెట్టి వాళ్ళ ఆనల్లో మట్టి పడతాడా? వాళ్ళ ఆనల్లో మట్టి చూస్తున్నాం, ఆగ్రహం కూడా ఏం చెప్తారు అంటే పెద్ద ఎత్తున మహిళలు ఎంత వ్యతిరేకత వస్తుంది మహిళల్లో కూడా, కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మహిళల్లో చాలా అద్భుతంగా ఉందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అందేవి, ప్రతి ఒక్కళ్ళకి కూడా సంక్షేమ పథకం అందేది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏ మహిళకు కూడా సంక్షేమ పథకం లేదు. ప్రతి మహిళకు 1500 నెలకి ఇస్తానన్నారు, అది ఇవ్వటం లేదు. నిరుద్యోగ వృత్తి ఇవ్వటం లేదు. అదేవిధంగా వాళ్ళు ఏదైతే సూపర్ 6 చెప్పారో ఆ సూపర్ 6 హామీలు ఏమీ కూడా అమలుపరచడం లేదు. కాబట్టి మేము ఇవాళ 2 సంవత్సరాలకు వెన్నుపోటు కార్యక్రమం పెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి కూడా సూర్యుడు ఎల్లని చోటకు కూడా వాలంటీర్లు అక్కడ సంక్షేమ పథకాలు అందించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 2 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారిని కూడా ఎమ్మెల్యే గెలిపించుకొని 2029లో మళ్ళీ అధికారం తీసుకొని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఇది చెప్తున్నారు. ప్రజల్లో అయితే ఆగ్రహం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మహిళలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పూర్తిగా అభివృద్ధి సంక్షేమకానికి త్రివళాలు వదిలింది. గత ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం ముందుకు వెళ్తే ఈ ప్రభుత్వంలో మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ మహిళలు పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పాలి. హరి. ఓకే సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.